ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనము బెత్లెహేమునకు వెళ్ళి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటను ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనొచ్చు భద్రము చేసుకొనెను. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది ప్రభువును గురించి మనం ఉపదేశించబడతాము, కానీ ఆ విషయం ఇతరులతో మనం పంచుకోవడానికి కానీ అది ఎంతవరకు వాస్తవంగా ఉంది జరుగుతుంది అని కానీ పరీక్షించడానికి మనము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. రాత్రిపూట మంద కాసుకొనుచు ఎక్కడో పొలాల్లో, ఎక్కడో మెట్టల్లో, ఎక్కడో పొలిమెరలో ఉన్నటువంటి గొర్రెల కాపర్లు దేవదూత చెప్పిన మాట విన్నటువంటి వీరు ఏ మాత్రము సందేహించక దేవదూత వారికి చెప్పినటువంటి మాట చూతము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. సాధారణంగా మన ప్రజలైతే ఏమనుకుంటారు, ఏదో భ్రమ, ఏదో ఒకటి అనిపించింది, ఏదో కనిపించింది, అది నిజమా, అది నిజమై ఉంటుందా అని శతకోటి ప్రశ్నలు వేసుకొని దేవుడు చెప్పిన దానిని కూడా చాలామంది నిర్లక్ష్యము చేస్తారు. అందుకే అమాయకైనటువంటి గొర్రెల కాపరుల దగ్గరికి దేవదూత వెళ్ళి విషయాన్ని స్పష్టంగా వివరించింది. అయ్యా, పొత్తిగుడ్డతో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకొని ఉన్న బిడ్డను చూస్తారు అని. వీరు చాలా సుదూర ప్రాంతం నుంచి, ఆ కొండసీమ ప్రాంతం నుంచి వారు బయలుదేరి బెత్లెహేముకు వెళ్ళి యేసును చూడాలి అని తమతో తాను చెప్పుకొని ప్రయాణమై బయలుదేరారు. వారు త్వరగా, చూడండి ఆ పదము మనం గమనిస్తున్నాం. చాలామంది చూద్దాం, సాయంకాలం చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దామని వాయిదా వేస్తారు. ప్రభు దగ్గరికి రావాలన్నా, దేవుడు వారికి దర్శనములు చెప్పినా, మాటలు విన్నా చాలామంది వాయిదాలు వేసుకుంటూ దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. కానీ గొర్రెల కాపరులు త్వరగా వెళ్ళి వారు రాత్రి విన్నారు, తెల్లవారికల్లా వారు పరుగులెత్తి యేసు ప్రభువారు పుట్టినటువంటి ఆ పశువుల తొట్టిలోనికి, ఆ పశువుల శాలలోనికి వారు త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకున్న శిశువును చూచారు. దేవదూత వారికి ఏదైతే ఆనవాళ్ళు చెప్పారో ఆనవాళ్ళు వారు కళ్ళారా చూశారు. పశువుల ఆ పాకలోనికి వెళ్ళినప్పుడు అక్కడ మరియా చంటి బిడ్డను పొత్తిగుడ్డతో చుట్టి ఆమె ఆ బిడ్డను ఎంత కేరింగ్గా చూసుకుంటుంది. ఆ ప్రక్కనే యోసేపు నిలిచి ఉన్నాడు. ఆ తొట్టిలో ఆ పుట్టినటువంటి ప్రభువైన యేసు పండుకొని ఉన్నాడు. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకు చెప్పబడిన మాటలు ఇతరులతో మనం చెప్పము, కానీ గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన మాటలు అనేక మందికి ప్రచురము చేశారు. ఏంట మాటలు అంటే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానము. నేడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు
మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు అయిన క్రీస్తు అని ఏ దేవదూత అయితే చెప్పాడో ఆ మాట ఉన్నది ఉన్నట్టుగా వారు అనేక మందికి ప్రకటించడం మొదలుపెట్టారు. అవునండి, ప్రభు మనకు ఏదైతే చెప్తా ఉన్నాడో అది మనం ప్రకటించగలిగితే, అది మనం ఇతరులకు చెప్పగలిగితే దాని ద్వారా మనం ఆశీర్వదింపబడతాం, దాని ద్వారా దీవించబడతాం. యేసు ప్రభువారు పశువుల కాపరులను ఆయన తన దర్శనమిచ్చాడు. తర్వాత దినాల్లో యేసు ప్రభువారు అంటారు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎందుకంటే కాపరులు అభం శుభము తెలియక వారు ఏ విధమైనటువంటి కుయుక్తులతో కాక దేవదూత చెప్పిన మాటను చెప్పినట్లుగా విని తమ మందను విడిచిపెట్టి వచ్చి యేసును చూచి వెళ్ళారు. కనుక యేసయ్య ఈరోజు ప్రపంచంలో ఉన్న సకల మానవ జాతికి గొర్రెతో సరిపోల్చి నేను గొర్రెలకు మంచి కాపరిని, తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టువానికంటే గొప్పవాడు ఎవడున్నాడు? నేను నా గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టడానికి వచ్చానంటాడు ఆయన. సో దేవదూతలు వీరికి ఏం చెప్పారో ఈ గొర్రెల కాపర్లు దాని గురించి అందరికీ ప్రచురం చేశారు. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఈ గొర్రెల కాపర్లు కేవలము ఎక్కడో ఒక దగ్గర ఎవరికొకరు చెప్పి వెళ్ళిపోవడం కాదు, కానీ వారు జనసమూహం అందరికీ వారు చెప్తున్నారు. జనసమూహం అందరికీ వారు ప్రకటన చేస్తున్నారు. జనసమూహం అంతా కూడాను దేవునికి లేక దేవుని యొక్క కార్యము గురించి విని ఆశ్చర్యపడుతున్నారు. అయితే అదే సమయంలో మరియా యోసేపులు ఆ మాటలన్నీ తమ హృదయంలో తలపోసుకొనొచ్చు భద్రము చేసుకున్నారు. గమనించండి, మరియమ్మకు దేవదూత మాట్లాడాడు, యోసేపుతో దర్శనంలో దేవదూత మాట్లాడాడు. ఇప్పుడు గొర్రెల కాపరులకు కూడాను దేవదూత దర్శనమిచ్చి మాట్లాడి మీరు వెళ్ళి చూడండి రక్షకుడు పుట్టి ఉన్నాడని తెలియచేశారు. యోసేపుకు ప్రభు చెప్పినప్పుడు ఇదిగో నీ భార్య అయిన మరియమ్మ గర్భములో పుట్టబోయే ఇమాన్యుయేల్ ఆయన లోకానికి రక్షకుడు. మరియమ్మతో దేవదూత దర్శించి మాట్లాడినప్పుడు, అమ్మా తన ప్రజల పాపం నుంచి వారిని రక్షించడానికి రక్షకుడు నీ కడుపులో పుట్టబోతున్నానన్నాడు. అలాగే ఇప్పుడు గొర్రెల కాపరు వచ్చి, అయ్యా అమ్మా మాకు రక్షించే రక్షకుడమ్మా ఈ బిడ్డ, దేవదూత మాకు చెప్పాడమ్మా, ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన వర్తమానమని దేవదూత మాకు తెలియచేశాడు. మా అందరికీ రక్షించడానికి ఈరోజు ఈ బాలుని రూపంలో ఆయన పుట్టి ఉన్నాడని దేవదూత మరి మాకు తెలియచేశాడని ఆ మాట విన్నప్పుడు మరియమ్మ ఎంతగానో మరి తన హృదయంలో అవన్నిటి గురించి కలవరపడుతుంది. ఏంటి విచిత్రం, దేవుడు మాతో ఏం చెప్పాడో అది అద్భుతంగా నెరవేర్పులోనికి తీసుకొచ్చాడు. ఎంత అద్భుతంగా తను నెరవేరుస్తున్నాడు అని. అయితే ఇక్కడ ఒక విషయం, గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఈరోజు మనం వింటాం, అంటాం, కానీ విన్న వాటిని కన్న వాటిని ఇతరులకు మనం చెప్పి దేవుని మహిమపరచము, ఎక్కడిది అక్కడ మృంగివేస్తాం. చాలామంది ఈరోజు దేవుని అద్భుతాలు చూస్తున్నారు, అంటున్నారు, వింటున్నారు, ప్రభు గురించి మాటలు వింటున్నారు, కానీ ఆయన పట్ల విశ్వాసంగా తనను స్తుతిస్తూ జీవించలేకపోతున్నారు, తనను మహిమపరుస్తూ జీవించలేకపోతున్నారు. చాలా భయంకరమైన విషయాలు అది. దేవునికి ప్రియ బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యములు మనం గమనించాలి. మహిమగల దేవుడు సామాన్యమైన గొర్రెల కాపర్లకు రాత్రిపూట వారికి దర్శించి చెప్పిన మాటను ఏవైతే విన్నారు, ఏవైతే తమ కళ్ళారు చూశారో, బెత్లెహేముకు వచ్చి మరియను యోసేపును యేసు ప్రభును చూచినప్పుడు వారు మౌనంగా ఉండలేకపోయారు. వాక్యం చెప్తుంది, వారి ఎడల దేవుడు కార్యములు చేసినందుకు దేవునిని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళి. అవును, దేవుడు తను
నిర్మించిన మనుషులకు దేవుడు తను ఏదైనా బయలుపరిచినప్పుడు ఆయన ద్వారా నేర్చుకుంటున్న కన్నవాటిని విన్నవాటిని గూర్చి మనలో ప్రతి ఒక్కరూ దేవునికి మహిమపరచాల్సిన వారమై ఉన్నాము. మనం విని గనుక మౌనం వహిస్తే అది మంచిది కాదు. జీవితంలో ఎన్నో భయంకరమైన ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఒకటి ఈ ఉదయకాశంలో నేను మీతో చెప్తున్నాను, నా సహోదరి, నా సహోదరుడా, మనకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. మన సమస్యలు తీర్చగలిగిన వాడు ఆయన. నువ్వు ఎటువంటి శోధన శ్రమల్లో ఉన్నా, ఎటువంటి బలహీనతల్లో బాధల్లో ఉన్నా, తనకిష్టులైన వారుగా జీవిస్తే ఆయన భూమి మీద మనకు నెమ్మది కలిగించే దేవుడై ఉన్నాడు. కనుక దేవుని మహిమపరచడానికి ఇష్టపడుతున్నావా? ఏవైతే దైవ వాక్కు ద్వారా వింటున్నావో, ఏవైతే దేవుడు తన సేవకుల ద్వారా నీతో మాట్లాడినప్పుడు వింటున్నావో, ఆయన మహిమను నువ్వు నిరీక్షిస్తున్నావో, అది నమ్ము. ఇది వాస్తవమని నమ్మగలిగితే నువ్వు దేవుని మహిమపరచగలవు. దేవునికి నువ్వు మహిమపరచగలిగితే దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు పొందగలవు. దేవుని స్తుతించేవారు, దేవుని స్తోత్రము ప్రచురము చేయవారికి దేవుడు నిత్యము తోడై ఉండి వారి జీవిత కాలం అంతట్లో వారికి అనేకమైన మేలుతో తృప్తిపరచుతూ వారి బ్రతుకులో నూతన అనుభూతులు అనుగ్రహించువాడై ఉన్నాడన్న సంగతి మనము మర్చిపోవద్దు. ఈ ఉదయకాశంలో విన్నటువంటి ప్రతి మాటలు సామాన్యమైన గొర్రెల కాపర్లు ప్రభువైన యేసుక్రీస్తును దగ్గరికి వచ్చి దర్శించి ఆయన మాటలు విని ఆయన యందు విశ్వాసం ఉంచి తనను స్తోత్రపరచనము చేస్తూ తనను ఘనపరుచుకుంటూ వెళ్ళారు కదా. మరి మీరు, మనము రండి ఈ సమయంలో దేవుని స్తుతిస్తూ ఆయన మాటలు విన్నాం కదా, ఆయన మాటను బట్టి తనకు మహిమపరచగలిగితే మనం ఆశీర్వదింపబడతాం. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగో మీ మాటలు విన్న గొర్రెల కాపర్లు దేవదూతల ద్వారా విన్న సందేశాన్ని వారు కళ్ళార చూచి కన్న వాటిని విన్న వాటిని గురించి ప్రచురము చేస్తూ ప్రభువా, వారు మీ స్తోత్రము ప్రచురము చేసినందుకు మీరు వారిని ఎంతగానో దీవించి వారిని ఆశీర్వదించి ఉన్నారు. ఈరోజు మీ వాక్యమును విన్న మాలో ప్రభువా, మేము మీ బిడలంగా ఉండి ప్రభువా, మీ స్తోత్ర ప్రచురము చేసేవారుగా మాకు దీవించుమని, ఆ జీవితంలో నూతన అనుభూతి అనుగ్రహించుమని, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.